నా కాళ్లకు మసాజ్ చేసి నా నొప్పిని తగ్గించావు కాని కొంచెం పైన మొదలైన నొప్పిని ఇంకా తగ్గించలేదు కదా. ఆరోగ్యం అస్సలు బాలేదు. ఈ కథ రమ్యతో మొదలవుతుంది. రమ్య భర్త సంజయ్ పనిమీద విజయవాడ వెళ్లాడని, నా భర్త కథ ఎప్పుడో ముగిసిపోయిందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంటి పనులన్నీ, తన మావయ్యగారి అవసరాలన్నీ చూసుకునే బాధ్యత రమ్యమీద పడింది. తను కూడా తన్ని చాలా చక్కగా చేస్తోంది. కాని ఆ ముసలి మావయ్య ఎంత తింగరివాడంటే, రమ్య తిన్న ఎంగిరి కంచంలోనే తను కూడా తింటాడు. ఎందుకంటే ఆమె పెదవుల రుచిని కొంచెం ఆస్వాదించే అవకాశం దొరుకుతుందని. పాపం రమ్య మాత్రమేం చేస్తుంది, తన మావయ్య తిండి దగ్గర్నుండి అతని కామకోరికల వరకు అన్నింటినీ తీర్చాల్సి వస్తుంది. ప్రారంభంలోనే మావయ్య కోడలి మధ్య జరిగే అదిరిపోయే మంచం విరిచే సీన్ కనిపిస్తుంది. ఆ ముసలోడికి అది చేసేటప్పుడు అస్సలు నొప్పి తెలీదు. మిగతా సమయాల్లో మాత్రం తెగ నటన చేస్తాడు. సరే మనకెందుక్కాని తర్వాత రమ్యకు ఇదంతా ఒక కల అని తెలుస్తుంది. కల ఏదైనా కాని సీన్ మాత్రం చాలా హాట్గా ఉంటుంది. కల చెదిరిన తర్వాత రమ్య తన పనుల్లో పడుతుంది. అప్పుడే మావయ్య వచ్చి తన పాత స్నేహితుడు శివ గురించి చెప్తాడు. శివ కొన్ని రోజులు ఉండటానికి రాజమండ్రి నుండి వస్తున్నాడని, తన కోడలిని కూడా వెంటతీస్తున్నాడని చెప్తాడు. కొంతసేపటికి రమ్య బట్టలు ఆరవేస్తుండగా శివ వస్తాడు. రాగానే రమ్య పరువాలను అతను కళ్ళప్పగించి చూస్తాడు. రమ్య అతన్ని లోపలికి తీసుకువెళ్తుంది. శివ కోడలు స్నేహ కూడా వస్తుంది. స్నేహ రమ్య కంటే కూడా చాలా ఘాటుగా ఉంటుంది. అంటే ముందు ముందు గట్టిగానే ఉండబోతోంది. లోపలికి వెళ్ళాక శివ తన స్నేహితుడిని కలిసి తన కోడలు స్నేహను పరిచయం చేస్తాడు. ఆమెను చూడగానే మావయ్య చూపులన్నీ స్నేహమీదే ఉంటాయి. మధ్యాహ్నం రమ్య తన భర్తను బాగా గుర్తుచేసుకుంటుంది. ఎందుకంటే తన ఒంట్లో కోరికలు అంతలా రగులుతున్నాయి. తను మాత్రం ఏం చేయగలదు? ఆలోచించి ఒక ప్లాస్టిక్ బొమ్మను తెచ్చుకుని దానితోనే మైమరిచిపోయి తన దేహ దాహాన్ని తీర్చుకోడానికి సిద్ధమవుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన స్నేహ అది చూసి షాకవుతుంది. కాని ఆమె కూడా సుఖం కోసం తపిస్తున్న ఆడదే. అందుకే బయటే ఉండి రమ్య చేస్తున్న పనిని చూస్తూ తన చేతులతో తనని తాను తడుముకోవడం మొదలుపెడుతుంది. ఇక్కడ మీకు రమ్యా స్నేహల మధ్య ఒక అదిరిపోయే సీన్ కనిపిస్తుంది. ఈలోగా శివ కూడా వచ్చి రమ్య చేస్తున్న పనిని చూస్తాడు. కాని ఈసారి ఏమీ అనడు. మరుసటి రోజు రమ్యా స్నేహ వంట చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. వంట అయ్యాక స్నేహ రమ్యను ఎంతలా పొగుడుతుందంటే రమ్య సిగ్గుతో మురిసిపోతుంది. రాత్రి రమ్య తన మావయ్యకు సేవ చేస్తుంటే ఆ ముసలోడి సైగలు వేరేలా ఉంటాయి. రమ్యను తన దగ్గరకు లాక్కుని మళ్లీ తన రాత్రి కార్యక్రమం మొదలుపెడతాడు. ఇక్కడ మళ్లీ మీకు వారిద్దరి మధ్య భయంకరమైన సీన్ కనిపిస్తుంది. ఈసారి కూడా శివ వీరిద్దరి అక్రమ సంబంధాన్ని చూస్తాడు కాని ఏమీ అనడు. ఈ సీన్ మొత్తం 15 నిమిషాల పాటు ఉంటుంది. మరుసటి రోజు స్నేహ తన అందాన్ని చూసుకుంటుంటే రమ్య వచ్చి ఒక పట్టు చీరను గిఫ్ట్గా ఇస్తుంది. ఇటుపక్క శివ వచ్చి రమ్యకు సహాయం చేస్తానంటే అతని పద్ధతి నచ్చక రమ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్నేహ మావయ్యకు అన్నం తినిపించడానికి వెళ్తే ఆ ముసలోడు స్నేహతో అసభ్యంగా మాట్లాడతాడు. దాంతో ఆమె సిగ్గుతో వెళ్ళిపోతుంది. ఆ రాత్రి మావయ్య పక్కన స్నేహ పడుకుంటుంది. ఆమె యథా అందాలు మావయ్యకు కనిపిస్తుంటాయి. వాటిని తాకాలని ముసలోడు చెయ్యి వేస్తాడు కాని వయసు వల్ల అతని చెయ్యి సహకరించదు. దాంతో స్నేహను చూస్తూ అక్కడే తన కోరికను తీర్చుకుంటాడు. మరుసటి రోజు స్నేహ ఛాతిలో నొప్పి అని బాం పట్టుకుని రమ్య దగ్గరకు వెళ్లి రాయమని అడుగుతుంది. అక్కడ కూడా ఏదో జరుగుతుంది కాని ఈసారి ఏమీ అవ్వదు. కొన్ని రోజుల తర్వాత శివ తన స్నేహితుడికి కొన్ని హాట్ వీడియోలు చూపించి తన కోడలిని తెగ పొగుడుతాడు. అప్పుడు వారిద్దరి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. నేను నీ కోడలిని అనుభవిస్తాను, నువ్వు నా కోడలిని అనుభవించు అని. ఏం జరుగుతుందో ముందు ముందు తెలుస్తుంది. రాత్రి శివ రమ్య దగ్గరకు వెళ్లి ఆమెను తాకుతూ రెచ్చగొట్టాలని చూస్తాడు. రమ్య అతన్ని ఆపి వెళ్ళిపోతుంటే శివ ఆగకుండా బలవంతం చేసి రమ్యను కుక్కలా నాకడం మొదలుపెడతాడు. ఇక్కడ మీకు ఒక బలవంతపు సీన్ కనిపిస్తుంది. ఇది 15 నిమిషాల సీన్. చూసేవారికి ఫుల్ పైసా వసూలన్నమాట. కాని ఆగండి, నిజానికి ఇదంతా శివ కంటున్న కల మాత్రమే. కల ఏదైనా సీన్ మాత్రం అదిరిపోతుంది. మరుసటి రోజు డాక్టర్ చందు వస్తాడు. ఈ చందు ఏం చికిత్స చేస్తాడో ఏమో కాని కథ మాత్రం చాలా ఆసక్తికరంగా మారుతుంది. చందు పనుల వల్ల మావయ్య ముఖం వాడిపోతుంది. ఎందుకంటే కోడలికి బదులు ఇప్పుడు ఈ డాక్టర్ ముఖం చూడాలి కదా. మరోపక్క శివ తన కలను నిజం చేసుకోవడానికి రమ్య గదిలోకి వెళ్లి ఆమెను తాకడం మొదలుపెడతాడు. కాని రమ్య మేల్కోవడంతో భయపడి పారిపోతాడు. తర్వాతి సీన్లో ఈ డాక్టర్ చందు మరెవరో కాదు, స్నేహప్రియుడని తెలుస్తుంది.
ఇక్కడ చందు స్నేహల మధ్య ఒక రొమాంటిక్ సీన్ కనిపిస్తుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. 15 నిమిషాల పాటు సాగే ఈ సీన్ చూస్తే ఎవరికైనా పిచ్చెక్కాల్సిందే. రాత్రి మావయ్య నొప్పి అని అరిస్తే స్నేహ కాళ్ళు నొక్కుతుంది. అప్పుడు ముసలోడు స్నేహ మీద చెయ్యి వేయబోతే తను మావయ్యకు చెప్తానని బెదిరిస్తుంది. అప్పుడు మావయ్య ఆమె గుట్టు బయటపెడతాడు. తను చందుతో కలిసి ఉన్న విషయాన్ని తను చూశానని చెప్తాడు. దాంతో స్నేహకు భయం పట్టుకుంటుంది. ఇంతటితో మొదటి భాగం ముగిస్తుంది. కాని రెండో భాగంలో ఇంకా చాలా ఉంది. మావయ్య స్నేహను లోబరుచుకుంటాడా లేదా, శివ రమ్యను పడేస్తాడా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. నేను మీకోసం రెండో భాగం కథను కూడా వివరించమంటారా?